గురుగారు పెళ్లి నాటి ప్రమాణాలు అంటే ఏంటి? పెళ్లి నాటి ప్రమాణాలు మీకు పెళ్ళయిందమ్మా? అయిందండి. మీకు అప్పుడు మీ వారు చేసినట్టు ప్రమాణాలు ఏమైనా గుర్తున్నాయా? గుర్తు లేవు. వాటిని గుర్తు చేసుకోవడమే పెళ్లి నాటి ప్రమాణాలు అని మన పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. పెళ్లి సందర్భంలో అబ్బాయి తన మామగారికి కొన్ని ప్రతివచనాలు చేస్తాడనమాట. అంటే కన్యాదాత. ఇప్పుడు మీ నాన్నగారు కన్యాదాత, మీ వారు గ్రహీత ఆయన. అయితే కన్యాదాత అబ్బాయిని, అల్లుడు గారిని సంబోధిస్తూ ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్యా అంటారు. అల్లుడు గారు ధర్మం విషయంలో, అర్థం విషయంలో, కామం విషయంలో నా కూతురుని అతిక్రమించకుండా మీరు ప్రవర్తించాలి అంటాడు. ఇది అక్కడ ఆ వివాహం జరిపించేటువంటి పండితుల వారు మైకులో అందరికీ అర్థమయ్యేట్టుగా అయినా కాకపోయినా కనీసం ఆ పెళ్లి కొడుక్కి పెళ్లి చేసేటువంటి ఆ తండ్రికి అర్థం కావాలి, పెళ్లి కూతురికి అర్థం కావాలి. ఇలా అడుగుతాడనమాట. మీరు మా అమ్మాయిని ఈ విషయాల్లో అతిక్రమించకూడదు, మాట ఇవ్వండి అంటాడు. ఎంతమందిలో అంటాడు? వివాహానికి విచ్చేసినటువంటి బంధుమిత్ర పరివారం అందరి మధ్యలో అడుగుతారన్నమాట. సభా సకల సత్పురుష జన మధ్యే అని అంటారు. వీళ్ళందరి మధ్యలో అప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడు? మామగారు మీరు అన్నట్టుగా, మీరు కోరినట్టుగా నాతి చరామి అంటాడు ఆయన. నా అతి చరామి, నేను అతిక్రమించి చరించను, నేను ప్రవర్తించను అంటాడు. ధర్మం అంటే ఏంటి? ధర్మం విషయంలో అతిక్రమించను. ఒక పూజ చేసుకుంటున్నావు, నువ్వు అక్కర్లేదు నేను చేసుకుంటాను అనడానికి వీల్లేదు. ఏమ్మా నువ్వు కూడా కూర్చో, కలిసి చేసుకుందాం. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్దాం అనుకుంటున్నావు, ఆ పుణ్యమంతా నాకే రావాలి, నువ్వు అక్కర్లేదు అనడానికి వీల్లేదు. నువ్వు లేకుండా ఆయనకు ఆ పూజకి గాని లేదా ఆలయ దర్శనానికి గాని ఆయనకు అధికారం లేదు. ఒకవేళ నీకు వెళ్ళడానికి వీలు కాకపోతే కనుక చెప్పి వెళ్ళాలి. నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, నీకు వీలు పడట్లేదు కదా, ఏమంటావు? ఇవన్నీ మీరు వెళ్ళిరండి మీరు అంటానంటుంది. రామాయణంలో సీతమ్మ వారు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత వాల్మీకి ఆశ్రమంలో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ రాముల వారికి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా అశ్వమేధ యాగం చేయమని చెప్తారు. అప్పుడు రాముల వారు చేయడు, ముందుకు రారు. ఎందుకు ముందుకు రారు? భార్య లేకుండా అలాంటి యాగాలు చేసేటువంటి అర్హత ఉండదు. భార్య పక్కన ఉంటేనే అర్హత ఉంటుంది. అప్పుడు ఒక్క మార్గం ఏం చేస్తారు? ఆ భార్యకు సమానమైనటువంటి ఒక బంగారు విగ్రహాన్ని సీతమ్మ వారి రూపంలో పెట్టి చేస్తారు. అది భార్యకు ఉన్నటువంటి స్థానం. భార్య లేకపోతే అది ధర్మం కాదు కనుక అది ధర్మం. ఇలాంటి విషయాల్లో నేను అతిక్రమించను. సత్కార్యములు ఆచరించేటువంటి సమయంలో, దాన ధర్మములు ఆచరించేటువంటి సమయంలో, ఉత్కృష్టమైనటువంటి పనిని చేసేటువంటి సమయంలో భార్య లేకుండా, కనీసం భార్య అనుమతి లేకుండా చేయడానికి అధికారం లేదు కనుక నేను చెయ్యను మామయ్య అంటాడు. అర్ధేచ డబ్బు ఉంది కదా, డబ్బు లభిస్తుంది కదా అని విచ్చలవిడిగా ఎటుబడితే అటు జంప్ చేస్తాను అనడానికి వీల్లేదు. ఆమె దానికి నిర్ణయం చెప్పాలి. ఏమండి మీరు చేస్తున్నది తప్పు, ఇలా మనం చేయకూడదు అని ఆ చెప్పేటువంటి అభిప్రాయాన్ని గౌరవించాలి. అలా చెప్పి జాతకాల ద్వారానే కోట్లు సంపాదించి జాతకమే పాడు చేసుకునేటువంటి జ్యోతిష్యులు కూడా ఎంతో మంది ఉన్నారు, భార్య మాట వినకుండా. కనుక భార్య విషయంలో, డబ్బు అనేటువంటి విషయంలో చంచలంగా ప్రవర్తించకుండా భార్య యొక్క అనుమతి, భార్య యొక్క సలహా అవసరం. కామము, కోరికలు తీర్చుకోవడంలో భార్య దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా తన కోరికలను తీర్చుకోకూడదు. వీటన్నిటికీ ప్రమాణం చేస్తాడనమాట. నేను ఈ విషయాల్లో ఈమెను అతిక్రమించను అంటాడు. ఈ మాట, వీటిని పెళ్లి నాటి ప్రమాణాలు అంటారు. ఎప్పుడెప్పుడైతే అతను కాస్త బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నాడో వీటిని గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. కనీసం ఇంట్లో పెద్దవాళ్ళు, ఈ కాలంలో అయితే కనుక అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీలే, పిల్లలకి ఏమీ తెలియదు, భార్య భర్త ఇద్దరు మాత్రమే ఉంటారు. వెనకటి కాలంలో పెద్దవాళ్ళందరూ ఉండేవారంటే ఎవరో ఒకరు చెప్పేవారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ భార్యనే చెప్తూ ఉండాలి కనీసం, లేదా ఆ క్యాసెట్ వేసి పెట్టాలి, ఆ సీడీ, ఆ పెన్ డ్రైవ్ పెట్టేసి ఇదిగో మీరు చేసినట్టు ప్రమాణాలు అనాలి.
అలా మధ్య మధ్యలో వాటిని గుర్తు చేసుకోవడం వలన ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని మీరు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి రిమైండ్ చేసుకోండి శ్రీవారు అని ఆవిడ చెప్తూ ఉంటే కనుక ఓహో బ్యాలెన్స్ తప్పుతున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలి అని ఆయన కంట్రోల్కు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వాటిని మళ్ళీ తలుచుకోవడాన్ని పెళ్లినాటి ప్రమాణాలు అంటారనమాట.